హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రో ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇచ్చిన లెవెల్స్ అదేవిధంగా వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం లైవ్ మార్కెట్లో చూద్దాం. మొదటగా మనం నిఫ్టీకి అయితే లెవెల్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఇమేజ్లో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి కూడా లెవెల్స్ అయితే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రిలయన్స్, బజాజ్ ఫైనాన్షియల్కి అయితే లెవెల్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ లెవెల్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేశాయనేది ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లో అయితే చూద్దాం. ఓకే, మొదటగా నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది అనేది చూద్దాం. ఓకే, సో నిఫ్టీకి మనం ఏదైతే లెవెల్ ఇచ్చామో ఆ లెవెల్ దగ్గర నుండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎక్కడైతే లెవెల్ ఇచ్చామో 13,150.05 దగ్గర నుండి మనకి క్లియర్ రివర్సల్ ప్యాటర్న్స్తో అయితే మార్కెట్ అయితే రివర్స్ అవ్వటం జరిగింది. ఒకటి డార్క్ క్లౌడ్ కవర్, రెండవది షూటింగ్ స్టార్ ప్యాటర్న్, దాంతోపాటు కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కూడా మనకు వచ్చాయి. దాని తర్వాత మార్కెట్ చూడండి కొంచెం సేపు కన్సల్టేషన్లో అయితే ఉండటం జరిగింది ఎప్పుడైతే సిగ్నల్స్ వచ్చాయో అప్పుడు. దాని తర్వాత వన్స్ ఈ కన్సల్టేషన్ బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూ ఫాల్ డౌన్ అయితే మార్కెట్లో అయితే మనకు వచ్చింది. కంటిన్యూ ఫాల్ డౌన్, ఓకే, కంటిన్యూస్గా. సో దీని ప్రకారంగా మనం రిస్క్ రివార్డ్ రేషియో కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే, సో మనం రిస్క్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎక్కడైతే స్టాప్ లాస్ని మనం మెయింటైన్ చేస్తామో స్టాప్ లాస్, అదేవిధంగా సో ఎక్కడైతే మనం షార్ట్ చేస్తామో 13,125. ఓకే, సో ఎంట్రీ ఎలా తీసుకున్నాం? మన క్యాండిల్ స్టిక్ ప్రకారం ఎంట్రీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనకి రిస్క్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఓకే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది? 28 పాయింట్లు అయితే ఈ రెండు మధ్య డిఫరెన్స్ అయితే ఉంది. సో అకార్డింగ్ టు దట్ మనం రిస్క్ని కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఒక నిఫ్టీ ఒక లాట్ సైజ్ ఎంత ఫ్రెండ్స్? 75 క్వాంటిటీ. ఇక్కడ మనం ఫ్యూచర్స్ మెన్షన్ చేస్తాం, ఫ్యూచర్ యొక్క లాట్ ప్రైస్. సో మనం స్పాట్లో చూసి ఫ్యూచర్స్లో అయినా ట్రేడ్ చేయొచ్చు. అందుకోసంగా అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ లాట్ సైజ్ని మనం మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో 75 into 28 పాయింట్స్ ఎంత ఫ్రెండ్స్ మన రిస్క్? 2,100. ఇన్ కేస్ మీరు 10 లాట్లతో కనుక ట్రేడ్ చేయాలనుకుంటే మన రిస్క్ ఎంత అవుతున్నప్పుడు 750 into 28, 21,000 రూపీస్ అనేది మన రిస్క్ అవుతుంది. అదేవిధంగా మనం రివార్డ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎక్కడ నుండి అయితే షార్ట్ అంటే ఎంట్రీ తీసుకున్నాం, ఎంట్రీ మైనస్ ఎగ్జిట్. మనం ఎక్కడ ఎగ్జిట్ అయ్యాం, ఎక్కడ ఎగ్జిట్ మెన్షన్ చేసాం, ఎక్కడైతే ఎగ్జిట్ ఉంటుందో ఇక్కడ మన ఎగ్జిట్. సో ఇక్కడ 12,990.55. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం, ఎంట్రీ మైనస్ ఎగ్జిట్ మధ్య వ్యత్యాసమే మన రివార్డ్ పాయింట్స్ అవుతాయి. మనకి ఇక్కడ రివార్డ్ ఎంతగా ఉంది? 135 పాయింట్స్. సో 135 పాయింట్స్కి ఒక లాట్తో కనుక మీరు ట్రేడ్ చేసినట్లయితే ఎంత రివార్డ్ అయితే మనకు వస్తుంది? ఎంత రివార్డ్ వస్తుంది మనకి? సో 10,125 రూపాయలు. ఇన్ కేస్ మీరు 10 లాట్స్తో కనుక రిస్క్ చేసినట్లయితే ఎంత ప్రాఫిట్గా ఉంది? 1,12,50 రూపాయలు. ఇన్ కేస్ మనం ఇంత బుక్ చేయలేకపోయినా మినిమం 30 నుండి 50,000 రూపీస్ అయితే 10 లాట్స్ అయితే మనం బుక్ చేసే అవకాశం అయితే నిఫ్టీ అయితే మనకి ఇచ్చింది. అదేవిధంగా మన లెవెల్స్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ మనం 30,000 ఇది ఫ్రెండ్స్. సో అక్కడే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని విత్ హ్యామర్ ప్యాటర్న్తో దాదాపు 200 పాయింట్లు మూవ్ అయితే ఇచ్చింది. బట్ మనం ఇదెందుకు లాంగ్ పొజిషన్ తీసుకోలేదు అంటే బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకు తెలుసు ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది మ్యాక్సిమం అని. ఇక్కడ చూడండి మన లెవెల్ 30,246లో కూడా మన లెవెల్ ఉంది, 30,200లో కూడా ఉంది. బట్ 50 పాయింట్ల డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఈ లెవెల్ అయితే మెన్షన్ చేశాను, 200 అయితే మెన్షన్ చేయలేదు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఎంట్రీ ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఇదే టైంలో నిఫ్టీ ఏం చేస్తుందంటే ఇదే టైంలో నిఫ్టీ కన్సల్టేషన్లో ఉంది, ఎటువంటి మూవ్ మనకి రాలేదు. ఓకే, ఎప్పుడైతే కన్సల్టేషన్ బ్రేక్ అయిపోయింది, ఇక్కడ రివర్సల్స్ అయితే వచ్చాయి, కన్సల్టేషన్ ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో నిఫ్టీ డౌన్కి రావడానికి రెడీగా ఉంది. అదే టైంలో మనకి ఇక్కడైతే మనకి రివర్సల్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి, షూటింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా స్ట్రాంగ్గా వచ్చాయి. సో నిఫ్టీ ఒక డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వెళ్ళకూడదు.
సో అందుకోసంగా నిఫ్టీ డైరెక్షన్ని ఫాలో అవుతూ అదేవిధంగా ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంది కాబట్టి మనకి తెలిసింది. సో దానికోసంగా మనం దీనిలో షార్ట్ పొజిషనే తీసుకున్నాం. అందుకోసమే ఇక్కడ నేను షార్ట్ పొజిషన్ని మెన్షన్ చేశాను. ఓకే, సో ఇక్కడ కనుక మనం రిస్క్ రివార్డ్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఎలా ఉందో చూద్దాం. సో ఈ పొజిషన్లో సో మనకి ఎక్కడైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ రివర్సల్ సిగ్నల్ ఇచ్చింది, అదేవిధంగా నిఫ్టీ కూడా అదే టైంలో ఫాలో అవడానికి కూడా రెడీగా ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఇనిషియేట్ చేసి ఉంటే, ట్రేడ్ ఇనిషియేట్ చేసి ఉంటే, సో ఇక్కడ మనం రిస్క్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు కదా. స్టాప్ లాస్ పాయింట్స్, అదేవిధంగా షార్ట్ సెల్ ఎంట్రీ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసమే మన రిస్క్ అనమాట. సో మన రిస్క్ ఎంత? 41 పాయింట్స్ అనేవి మన రిస్క్. బ్యాంక్ నిఫ్టీ ఒక లాట్ ఎంత? 25 క్వాంటిటీ అనమాట. ఓకే, 25 క్వాంటిటీ. సో 25 into 71, సో ఎంత మన రిస్క్? 1775 రూపాయలు. ఇన్ కేస్ మీరు 10 లాట్స్తో కనుక ట్రేడ్ చేస్తున్నట్లయితే మన రిస్క్ ఎంత అవుతుంది? 17,750 రూపాయలు. ఓకే, సో ఇది మన రిస్క్. సో మన రివార్డ్ కనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనం ఎక్కడ ఎగ్జిట్ అయ్యామండి? ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము ఫ్రెండ్స్? సో మన ఎగ్జిట్, సో మనం ఎక్కడైతే ఎంట్రీ అయ్యామో అది మైనస్ ఎగ్జిట్, ఈ రెండింటి మధ్య వ్యత్యాసమే మన రివార్డ్ పాయింట్స్. దాదాపు ఎన్ని పాయింట్స్ వచ్చాయండి మనకి? 568 పాయింట్స్ అయితే మనకు వచ్చాయి. దీని ప్రకారంగా మనం 1 లాట్తో కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే 25 into 568, 14,200 రూపాయలు అనేది ప్రాఫిట్. అదేవిధంగా 10 లాట్స్తో కనుక మీరు ట్రేడ్ చేసినట్లయితే 1,42,000 అనేది ప్రాఫిట్గా అయితే ఉంది. ఇన్ కేస్ మనం 1,42,000 బుక్ చేయలేకపోయినా ఈ డైరెక్షన్లో మినిమం 30 నుండి 40,000 రూపీస్ అయితే 10 లాట్స్తో చేసినట్లయితే ఈజీగా బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది. ఇన్ కేస్ ఇక్కడ మీరు ఎంట్రీ ఇవ్వడం కష్టమైపోయినా, సో ఇక్కడ చూడండి స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ అయితే మనకు వచ్చింది. అదేవిధంగా మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ తీసుకొని మనకి ఇక్కడ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట, బేరిష్ ఇంగల్ఫింగ్. దాని తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్. ఇక్కడ మీరు షార్ట్ చేసుకున్న దాదాపు ఎన్ని పాయింట్స్ వచ్చేవి? 29,921 నుండి 29,577 వరకు దాదాపు 300 నుండి 350 పాయింట్స్ అయితే ఇక్కడైనా మీకు గెయిన్ అయితే ఉండేది. సో కంటిన్యూస్గా మనం దాదాపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే దాదాపు కంటిన్యూస్గా మనం లెవెల్స్ ఇచ్చిన 19/23 నుండి 19వ తేదీ నుండి 19వ తేదీ కూడా మనకి దాదాపు నిఫ్టీ పర్ఫామ్ చేసింది, మన లెవెల్స్ నుండి ఫాలో అవ్వడం జరిగింది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి మనం ఏదైతే లెవెల్స్ ఇచ్చామో 19వ తేదీ అక్కడ నుండే ఫాలో అవ్వడం జరిగింది. దాదాపు 600 పాయింట్లు అయితే, నిఫ్టీ అయితే 165 పాయింట్లు అయితే ఫాలో అవ్వడం జరిగింది 19వ తేదీ. సో అదేవిధంగా మనం 23వ తేదీ కూడా లెవెల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 23 కూడా మనం ఎక్కడైతే మెన్షన్ చేసామో అక్కడ నుండే మళ్ళీ నిఫ్టీ అయితే రివర్స్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే లెవెల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. పైన ఇమేజ్ అనేది మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు, దాని తర్వాత ఆ లెవెల్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ లెవెల్స్ ఎలా పర్ఫామ్ చేశాయి అనేది లోవర్ ఇమేజ్ అయితే ఉంటుంది, మీరు గమనించవచ్చు. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే టైంలో 23వ తేదీ మన లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా దాదాపు 600 పాయింట్లు అయితే ఫాలో అవ్వడం జరిగింది అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 600 పాయింట్లు అయితే ఫాలో అవ్వడం జరిగింది. 2 టైమ్స్ ఎంట్రీలో 2 టైమ్స్ కూడా ఇక్కడ 3 ఇమేజ్లు చూసినట్లయితే ఫస్ట్ టైం దాదాపు 500 పాయింట్లు, అగైన్ మళ్ళీ రెండోసారి కూడా సేమ్ లెవెల్ నుండి మార్కెట్ అయితే ఫాలో అవ్వడం జరిగింది. మన లెవెల్స్ ఇలా పర్ఫామ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో మీరు కనుక ఈ లెవెల్స్ డైలీ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ప్రో ట్రేడర్ తెలుగు ఫ్రెండ్స్. సో ఈ రోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.